కాబట్టి విచారణ మేరకు బెంగళూరు పోలీసు వారికి కూడా సమాచారం జరుగుతుంది. వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళి దేవాలయంలోని శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 29 వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. మరి అమ్మవారిని పూజించుకుంటే అన్ని నెరవేరుతాయనే ఒక నమ్మకం, ఆచారం ఎదుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు తాండవిస్తున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అమ్మవారిని ఆశీర్వాదంతో కరువు మాయమై దేశంలో మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే శాకంబరిని ఆరాధిస్తారో కరువు కాటకాల నుంచి బయటపడతారో సకల జనులు అక్షయంగా అన్నపానామృత ఫలాలను పొందుతారు. ఈరోజు జపించవలసిన నామం కాళ్యై నమః కామేశ్వరి.